పాజిటివ్స్ ఏంటంటే రెహమాన్‌కి ఇది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ కమ్‌బ్యాక్ కింద నాకైతే అనిపించింది. ఎక్సలెంట్ ఇచ్చాడు మ్యూజిక్. యాస్ యూజువల్‌గా ధనుష్ పెర్ఫార్మన్స్ ప్యాక్ ఆడేసాడు. అంటే హీరోయిజం సీన్స్ గాని, సెంటిమెంట్ సీన్స్ గాని మనోడు కుమ్మేసాడు. టెక్నికల్‌గా సినిమా చాలా బావుంది. సందీప్ కిషన్ క్యారెక్టర్ బాగా రాసుకున్నారు. ఇంటర్వెల్ బ్యాంగ్ మంచిగా బిల్డ్ చేశారు. అది బావుంది. సెకండ్ హాఫ్‌లో ఎస్‌జే సూర్య, ధనుష్ మధ్య వచ్చేటువంటి సీన్స్ పీక్ లెవెల్‌లో ఉన్నాయి. అట్లాగే ఈ మూవీకి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రెహమాన్ నుంచి. ఇది గూడా సాంగ్స్‌తో పాటు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా చాలా ఎక్సలెంట్‌గా ఉంది. రెహమాన్ మనకి బాగా నచ్చుతాడు ఈ మూవీలో. రెహమాన్ యొక్క లెవెల్ మనకు అర్థమవుతదని చెప్పుకోవచ్చు. అంటే న్యూ జనరేషన్ పీపుల్‌కి. ఇక నెగెటివ్స్ విషయానికొస్తే ఫస్ట్ హాఫ్ చాలా స్లోగా ఉంది. ముఖ్యంగా నాకు నచ్చనిదేంటంటే చాలా రొటీన్ అండ్ థిన్ స్టోరీ లైన్ తీసుకున్నాడు. ధనుష్ యొక్క 50థ్ ఫిల్ము ధనుషే డైరెక్ట్ చేస్తున్నాడు. సో, అట్లాంటి టైంలో ఒక యూనిక్ స్టోరీ లైన్ ఏమన్నా ట్రై చేస్తాడేమో అనుకున్నాను గానీ చాలా రొటీన్‌గా ఉంది. దాని ఎగ్జిక్యూషన్ కాస్త కొత్తగా ట్రై చేయడానికి చెప్పాడు తప్ప స్టోరీ అయితే పెద్ద ఎక్సైట్ అయ్యేంత ఏం లేదు. ఒక 50థ్ సినిమాకి ఎక్సైట్ అయ్యేంత అయితే అసలు ఏమాత్రం కూడా లేదని చెప్పుకోవాలి. ఎడిటింగ్ పెద్దగా అనిపించలేదు. స్క్రీన్ ప్లే కూడా వెరీ పూర్ ఉంది. సో, ఓవరాల్‌గా ఈ మూవీ మనకి ఓటీటీలో వచ్చే వరకు అయితే డెఫినెట్‌లీ వెయిట్ చేయొచ్చు. లేదు మాకు ఈ వీకెండ్ బోర్ కొడతది చూడాలి అనుకుంటే సెకండ్ హాఫ్ కోసం ఒక మంచి థియేటర్‌ల ఎక్స్‌పీరియన్స్ ఒక ఓకే వాచ్ కింద అయితే మూవీని చూడొచ్చు. అట్లాగని కంప్లీట్‌గా అవాయిడ్ చేసే సినిమా కాదు. వీకెండ్ మాకేదన్నా మూవీ చూడాలి అనుకుంటే ఒక చాయిస్ కింద తప్ప కంపల్సరీ వెళ్లి ఎగబడిపోయి వెళ్ళిపోయి చూసేసే అంత సినిమా అయితే ఇందులో ఏమీ లేదు. ఆహ్, ఇది ఈ మూవీకి సంబంధించినటువంటి